వినాయకుడి ముందే గుంజీలు తీస్తే స్వామి సంతోషించి మీకు అనుగ్రహిస్తాడని మీకు తెలుసా? ఒకసారి విష్ణుమూర్తి ఆ పరమేశ్వరుణ్ణి కలవడానికి కైలాసానికి వస్తాడు. వారిద్దరూ మాట్లాడుతూ ఉండగా అక్కడే పక్కన ఆడుకుంటూ ఉన్న బాలగణేశుడు సుదర్శన చక్రాన్ని చూస్తాడు. ఆ సుదర్శన చక్రాన్ని చూసి అదేదో తినే పదార్థం అనుకొని దాన్ని మింగేస్తాడు. అది చూసిన విష్ణుమూర్తి ఆశ్చర్యపోయి సుదర్శన చక్రాన్ని తిరిగి ఇవ్వమని అడుగుతాడు. కానీ బాలగణేశుడు చాలా అల్లరివాడు. తిరిగి ఇవ్వను పో మామయ్య అని అల్లరి చేస్తూ ఉంటాడు. అప్పుడు విష్ణుమూర్తి ఎలాగైనా బాలగణేశుని నుంచి సుదర్శన చక్రాన్ని తీసుకోవాలని ఒక ఉపాయం ఆలోచించి తన 2 చెవులను 2 చేతులతో పట్టుకొని పైకి కిందకు లేస్తూ ఉంటాడు. అదంతా చూస్తున్న బాలగణేశుడికి ఏంటి మామయ్య, ఏంటి ఇలా చేస్తున్నావు నువ్వని గట్టిగా నవ్వుతాడు. గణేశుడు గట్టిగా నవ్వుతూ ఉండగా పొరమారి సుదర్శన చక్రం బయటికి వచ్చేస్తుంది. ఈ విధంగా విష్ణుమూర్తి చేసిన పనికి వినాయకుడు చాలా సంతోషించాడు. కాబట్టి మనం కూడా వినాయక చవితి రోజు పూజ చేసే సమయంలో గుంజీలు తీస్తే ఆ వినాయకుడు చాలా సంతోషించి మనల్ని అనుగ్రహిస్తాడు. ఈ కథ జానపద గేయాల్లో చెప్పబడింది. మీలో ఎంతమందికి ఈ విషయం తెలుసు? ఒకవేళ మీరు ముందుగా తెలుసుకుంటున్నట్టయితే కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.